వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే కాదా? సగం సెగ్మెంట్ ని అభివృద్ధి చేసి మరో సగాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? రైస్ మిల్లర్లతో చేతులు కలిపి రైతుల నోట మట్టి కొడుతున్నారా? ఇసుక, మట్టి, కంకర ఇలా దేన్ని వదలకుండా అనుచరులు భోంచేస్తుంటే శాసనసభ్యుడు సైలెంట్ గా ఉండడానికి అర్థం ఏమిటి? ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలను తిరిగి రాబట్టుకోవటమే వన్ అండ్ ఓన్లీ టార్గెటా, లేక ప్రజల గురించి ఆలోచించేదేమైనా ఉందా? పునర్విభజనలో ఏర్పడింది మండపేట అసెంబ్లీ నియోజకవర్గం. 2 సార్లు ఎన్నికలు జరగ్గా వేగుళ్ల జోగేశ్వరరావు ఎన్నికయ్యారు. రైస్ మిల్లులు ఎక్కువగా ఉండే ఈ సెగ్మెంట్ లో మండపేట మున్సిపాలిటీ, మండపేట రూరల్, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలున్నాయి. ఓటర్ల సంఖ్య 193,232. పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,000 మంది ఎక్కువగా ఉన్నారు. కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. తర్వాతి స్థానంలో బీసీలున్నారు. అయితే కులాలతో సంబంధం లేకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన జోగేశ్వరరావుకే వరుసగా 2 సార్లు పట్టం కట్టారు. అంతకుముందు 5 ఏళ్లు మండపేట మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారాయన. మున్సిపల్ చైర్మన్ గా మంచి పేరున్నా ఎమ్మెల్యే అయ్యాక పనితీరు మారిందన్న అభిప్రాయం బలంగా ఉంది. రోజూ ఉదయం సాయంత్రం ఓళ్లలో తిరుగుతారు, కానీ జనం చెప్పింది వినరు. ఏం చెబుతారో పట్టించుకోరు. ఒకవేళ బలవంతంగా వినాల్సి వచ్చినా ఏమీ చేయరన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల పనితీరు మీద గతంలో చంద్రబాబు జరిపించిన సర్వేలో ఈయనకు 4వ ర్యాంకు వచ్చింది. అది చూసి అవాక్కైన నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే కనిపించడం లేదు, సమస్యలు పరిష్కరించండి అంటూ ఫ్లెక్సీలేశారు. స్వయంగా వాటిని చూసి ఉలిక్కిపడ్డ జోగేశ్వరరావు పద్ధతి మార్చుకుంటారని చెప్పినా పెద్దగా మారిందేం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కపిలేశ్వరపురం, కేశవరం ప్రాంతాలకు మాత్రమే నిధులిచ్చి మిగతా ఏరియాలను పట్టించుకోవటం లేదంటున్నారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, అందరికీ ఇళ్ల వంటి ఎన్నికల హామీల్లో ఏదీ నెరవేరలేదు. రోడ్డుకి అడ్డొచ్చింది అని ఖాళీ చేస్తామంటున్నారు. అప్పట్లోని దేనికి అడ్లేవని అన్ని రాసి కొలతలు వేసాక ఇచ్చారండి. ఇప్పుడు రోడ్డుకి అడ్డొచ్చినాయి అని తీసేస్తాము, ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కడ అపార్ట్మెంట్ ఏదో కట్టారంట, రీమోడలింగ్ చేశారంట. అది ఎప్పుడో కట్టేసి వదిలేశారు మా ఇళ్ళతోటే, అవి మళ్ళీ రీమోడలింగ్ చేసి ఉంచారంటండి. అందులో ఇస్తాం వెళ్ళిపోండి అంటున్నారు. మరి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ముసలోళ్ళు పాపం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఇళ్లకు సరైన సౌకర్యాలు కల్పించకపోగా ఆ కాలనీకి ఎమ్మెల్యే తన తండ్రి వేగుళ్ల వీర్రాజు పేరు పెట్టారు. అక్కడ కూడా సమస్యలతో సతమతమవుతున్నారు స్థానికులు. ఇక్కడ నీళ్ళేది వెళ్తలేదండి, పైకొమ్మ ఒకటి ఎక్కుతుందో ఒకటి ఎక్కుతలేదండి, ట్యాంకులండి ఎక్కుతలేదండి. దోమలే కుట్టేస్తున్నాయి, నీళ్ళు అలా ఉండిపోతున్నాయండి. మన తోడించారండి. ద్వారపూడి నుంచి మండపేట వరకు ఉన్న రోడ్డు విస్తరణ పనులకు హామీ ఇచ్చినా ఇంతవరకు ఆ ఊసేలేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎమ్మెల్యే రైస్ మిల్లర్ కావడంతో ఇతర మిల్లర్స్ తో కలిసి రింగ్ అయి రైతులకు ధర రాకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ధాన్యం అమ్మడానికి వచ్చిన ప్రతిసారి వ్యాపారులంతా ఒక్క మాట మీద ఉండి రేటు రాకుండా చేస్తున్నారని చెబుతున్నారు రైతులు. గ్రావెల్ మాఫియాతో చేతులు కలిపి తన సొంత రియల్ ఎస్టేట్ భూముల్ని చదును చేయించుకుంటున్నారని, కపిలేశ్వరపురం రేవులో అనుచరులతో ఇసుకదందా చేయిస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఎమ్మెల్యే గారు గత 3 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కంటే ఆయన ఆర్థిక అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా అతను ఈ నియోజకవర్గంలో చేస్తున్న దోపిడీ అంతే లేకుండా పోతా ఉంది. మొట్టమొదటి దాదాపు ఇసుక దోపిడీ. ఈ ఇసుక దోపిడీ దాదాపుగా 80 నుంచి 90 కోట్ల రూపాయల ఇసుకని అక్రమంగా అమ్ముకోవడం జరిగింది 4 ర్యాంపుల్లో. దాన్ని హైకోర్టు స్టే ద్వారా వైసీపీ పార్టీ ద్వారా మేము అడ్డుకోవడం జరిగింది. ఒక మట్టి విషయం కానీ, సొంత లేఅవుట్లు ఇప్పుడు ద్వారపూడి చెరువు నుంచి కానీ, కేశవరం చెరువు నుంచి కానీ, అలా ఇతరత్ర నియోజకవర్గంలో ఏ చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నింటిలో కూడా తన సొంత లేఅవుట్లకి మట్టిని కప్పెట్టుకోవడం జరుగుతుంది. తనకు సంబంధించిన 90 నుంచి 100 ఎకరాలు లేఅవుట్ కప్పెట్టుకోవడం జరిగింది. రాయవరం మండలంలో నీరు చెట్టు పథకం కింద చేస్తున్న పనుల్లో భారీ ఎత్తున మట్టి కుంభకోణం జరుగుతోందంటున్నారు ప్రతిపక్ష నేతలు. చెరువుల అభివృద్ధి సంగతి పక్కన పెట్టి ఇసుక బట్టేలకు మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని, ఎన్నికల్లో ఖర్చు పెట్టిందంతా వడ్డీతో సహా సంపాదించాలన్న బిజినెస్ మ్యాన్ తరహా ఆలోచనలోనే ఉన్నారంటున్నారు. నీరు మట్టి కార్యక్రమం, రకరకాల కార్యక్రమాలు పెట్టారు. అందులోనే అవినీతే. వాళ్ళ సొంత రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుంటాం తప్ప అలాగే రైతులకి కొంచెం కూడా ఉపకారం జరిగే పరిస్థితి లేదు ఇక్కడ. ఇది యాక్చువల్గా ఏంటంటే అక్కడ లోడింగ్ చెయ్యాలి చెరువులో, ఆ లోడింగ్ చేసి రైతుకి
అప్పగించాలి రైతు డాక్టర్ పట్టుకెళ్తేనే. కానీ లోడింగ్ కూడా ఛార్జెస్ తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ కార్యకర్తలు దోపిడీ. అందులో కొంచెం కూడా అనుమానం లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు చూసినా కానీ అది ప్రభుత్వం కేసుల రూపంలోని వాళ్ళ మీద లోకల్ కార్యకర్తల మీద కేసులు పెట్టడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసి ఏదో విధంగా దోసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2009లో మొదటిసారి ఎన్నికైనప్పుడు సరిగా చేయలేకపోయారని ఎమ్మెల్యేనే ఒప్పుకుంటున్నారు. 2014లో మాత్రం పనులు చేయిస్తున్నారంటున్నారు. వెనుకబడిన ప్రాంతాలైనందునే కొన్ని ఏరియాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటున్నారని, దాంతో మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తోందన్నది ఆయన మాట. 4064 మంది లబ్ధిదారులకి మరి వేళ మనం ఇల్లులు మరి ఇవి శాంక్షన్ చేయడం, అవన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి. సుమారు 120 కోట్ల రూపాయలు మరి సబ్సిడీగా గ్రాంట్గా మొత్తం గ్రాంట్గా 120 కోట్ల రూపాయలని మండపేట పట్టణ ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అదే రకంగా గ్రామీణ ప్రజలకైతే మరి సుమారు 3500 ఇల్లు లోన్ని శాంక్షన్ చేశారు. ఒక్కొక్కరికి 150,000 చొప్పున ఈ 3500 మందికి కూడా మరి మనకి హౌసింగ్ నిమిత్తం ఇవ్వబోతా ఉన్నారు. కొన్ని ఇచ్చే ఉన్నారు, ఆల్రెడీ అండర్ ప్రాసెస్లో ఉన్నాయండి అన్నీ కూడా. ప్రతి గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు, డ్రైన్లు కట్టి తీరుతానని చెప్పాం. దాన్ని ఈవేళ 70-75% శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. అంటే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ ప్రతి గ్రామంలో కూడా పనులు చేస్తున్నాం. నియోజకవర్గ ఓటర్లలో 50% టీడీపీ కార్యకర్తలు ఉన్నారని, అలాంటప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో వాళ్లకే పనులు అప్పగిస్తే తప్పేంటి అన్నది ఎమ్మెల్యే రివర్స్ క్వశ్చన్. టీడీపీ వాళ్ళు కాంట్రాక్టులు చేయకూడదని రూలుందా అని ప్రశ్నిస్తున్నారాయన. ఇసుక, మట్టి తవ్వకాలు అందరూ చేస్తున్నారని ఆరోపణల్లో పస లేదు అన్నది జోగేశ్వరరావు వాదన. పెట్రోల్ యూనివర్సిటీ వస్తే దానికి ఇక్కడ గోతులు పెట్టి చేశాడు ఎమ్మెల్యే గారు, అందుకని చెప్పనే అది వెనక్కి వెళ్ళిపోయింది అన్నారు. కానీ ఆ లోకల్ వాళ్ళు అడిగితే చెప్తారు ఏ గొయ్య ఎప్పుడు పెట్టింది, ఏం చేసింది అనేది. ఈవేళ ఎక్కడ కూడా మట్టి కానీ లేదా గ్రావిలు కానీ ఏ విషయమైనా కూడా 100కి 100 పాళ్ళు నిక్కచ్చిగా మేము అమలు చేస్తున్నాం. రకరకాల అభివృద్ధి గెట్టని వాళ్ళు రకరకాల ప్రచారం చేయడం మాత్రం మరి వాళ్ళకైతే ఒక అలవాటు. ఇప్పుడు అసలు కేశవర్లు ఏమైనా మట్టి జరుగుతుందా? కాదు, కేశవర్లు ఈవేళ గ్రావాలు ఏమైనా అక్కడ తీస్తున్నారా? తీస్తే మీరు దాన్ని వెంటనే బయట పెట్టండి. పెడితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి నేను సిద్ధం. రాజకీయంగా చూస్తే ఎమ్మెల్యే బడా పారిశ్రామికవేత్త కావడంతో ఆర్థికంగా ఆయన ఢీకొట్టే నాయకుడు ప్రతిపక్షంలో లేరు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గిరజాల వెంకటస్వామి నాయుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. లీలాకృష్ణ, పట్టాభిరామయ్య ఇద్దరూ ఈసారి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. పట్టాభిరామయ్య మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి ఓడిపోయారు. ఇద్దరూ టికెట్ అయితే ఆశిస్తున్నారు, కానీ దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు. అధికార పార్టీ వైఫల్యాలతో పాటు జగన్ ఇమేజ్ తమకు కలిసొస్తుందన్న ఆశతో ఉన్నారు తప్ప స్థానిక సమస్యల మీద ఫోకస్ చేయడం లేదు. ప్రతిపక్ష బలహీనతే తనకు కలిసొస్తుందన్న ధీమాతో ఉన్నారు ఎమ్మెల్యే.